మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. భక్తులకు పూర్తి స్థాయిలో ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామంటున్నారు ఆలయ ఈవో బాపిరెడ్డి. ఆలయ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆలయంలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇప్పటి వరకు ఎంతమంది దర్శనం చేసుకున్నారు అన్న విషయాల గురించి మనతో మాట్లాడడానికి టెంపుల్ ఈవో బాపిరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇప్పటి వరకు ఎలా కొనసాగుతుంది? ఓం నమ శివాయ. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎర్లీ అవర్స్లో 1:30 నుండి దర్శనాలను మనం అలౌ చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కూడా రాకుండా పూర్తి స్థాయిలో డ్రింకింగ్ వాటరు, బిస్కెట్స్, బటర్ మిల్క్, అదేవిధంగా చిన్న పిల్లలకి మిల్క్ అటువంటి ఏర్పాట్లు చేశాము. మ్యాక్సిమం 30 to 40 మినిట్స్లో భక్తుల్ని దర్శనం చేయించి బయటికి తీసుకొని రావాలన్నటువంటి ఆ లక్ష్యంతో త్వరగా దర్శనాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. ఇదే స్థాయిలో ప్రస్తుతం లోకల్ భక్తులు కూడా ఎక్కువగా క్యూ లైన్లో ఉన్నారు. పూర్తిగా ఎట్ ఏ టైము స్వామి టెంపుల్ దగ్గర, అమ్మవారి టెంపుల్ 3 క్యూ లైన్లు ప్యారలల్గా మూవ్ అయ్యేటట్టుగా ఏర్పాట్లు చేశాము. ఎక్కువ టైం తీసుకోకుండా 3 క్యూ లైన్లు కంటిన్యూగా వెళ్తూ ఉన్నాయి. వీవీఐపీలను కూడా నిరంతరంగా వాళ్ళని వెళ్లకుండా స్లాట్స్ పెట్టుకొని సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఆ స్లాట్ల ప్రకారం వీవీఐపీలను కూడా ప్రత్యేకంగా వాళ్ళ దర్శనం కల్పించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి 11-11:30 వరకు కంటిన్యూగా దర్శనాలు కొనసాగిస్తాము. 11:30 తర్వాత లింగోద్భవాని కోసం ఒక 1.5 అవర్ బ్రేక్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 1 గంట నుండి లింగోద్భవ దర్శనాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఈ ప్రసాదాలు కానీ అదనంగా ఏమన్నా చేశారా? అదేవిధంగా అన్న ప్రసాదాల పంపిణీ ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా దర్శనం అయిపోయిన అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఫ్రీ లడ్డు ప్రసాదాన్ని పెట్టాము. మహిళా భక్తుల కోసము ఒక ప్రత్యేకంగా వాళ్ళకు ఒక జాకెట్తో పాటుగా గాజులు, పసుపు, కుంకుమ కూడా ఉచితంగా ఇచ్చేటువంటి ఏర్పాటు చేశాము. డ్రింకింగ్ వాటరు, బటర్ మిల్క్ అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బంది కూడా రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సార్ ఇంకో విషయం సార్, ఉదయం కొంత గొడవ జరిగిందని భక్తులు అంటున్నారు. ఎటువంటి ఇష్యూ లేదు, ఎక్కడ క్యూ లేని బ్రేక్ అనేది లేదు. కాకుంటే ఏమవుతుందంటే మనకి ఈరోజు 11 కాలాల అభిషేకాలు జరుగుతాయి. స్వామివారికి, అమ్మవారికి లింగోద్భవంతో కలుపుకుంటే 11 అభిషేకాలు జరుగుతాయి. అభిషేకము నైవేద్యం పెట్టినప్పుడు 15 నుంచి 20 నిమిషాలు క్యూ లైన్లుగా బ్రేక్ అవుతూ ఉంటాయి. బ్రేక్ అయినప్పుడు ఆటోమేటిక్గా క్యూ లైన్లు పెరిగిపోతూ ఉంటాయి. మళ్ళీ వెంటనే ఆ క్యూ లైన్లు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువ అభిషేకాలు ఉండటం వల్ల కొంచెం బ్రేక్ అవుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి మ్యాక్సిమం 1 అవర్, హాఫ్ అన్ అవర్ మించి లేట్ లేకుండానే దర్శనాలు చేసేట్టుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఏదైతే స్వామివారి భక్తులకు దర్శనాన్ని కలిగించే విషయంలో తాము ఎక్కడా రాజీ పడలేదు, సామాన్య భక్తుడికే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నాము. అందులో భాగంగానే ఈ ప్రస్తుతం 3 క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నాము. దీంతో పాటు ఏదైతే 11 జాముల పాటు అభిషేకం నిరంతరం కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడక్కడ కొంతసేపు బ్రేక్ వస్తుంది. ఆ సమయంలో కొంత క్యూ లైన్ ఆగిపోయిన పరిస్థితుల్లో భక్తులు కొంత అడావిడి చేయడం మామూలే. అయితే దీన్ని కూడా సరిదిద్దుకొని భక్తులు నిరంతరం స్వామివారి దర్శనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో గారు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, శ్రీకాళహస్తి నుంచి.